Hi guys. So today నేను క్లాస్ తీసుకుంటాను. కానీ లైక్ తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను మాక్సిమం. బట్ మేబీ సమ్‌టైమ్స్ మిడిల్‌లో ఇంగ్లీష్. సారీ అబౌట్ థట్. సో ఇనీషియల్లీ ఐ వాంట్ టు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే కంప్యూటర్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చార్ల్స్ బాబేజ్. So he is treated as father of computers. బట్ ఫస్ట్ కోడింగ్ ఎవరు చేశారు? కోడింగ్ చేసింది ఒక అమ్మాయి, లవ్లేస్. సో లవ్లేస్ అని సెర్చ్ చేస్తే మీకు వెయిట్, లేడీ లవ్లేస్ అనుకుంటా. లేడీ లవ్లేస్ అని సెర్చ్ చేస్తే షీఈ్ లేడీ ఆడా లవ్లేస్ అనమాట. ఓకే, సో she is the one who this British mathematician has gone down in history as a first programmer. So ఆమె ఫస్ట్ ప్రోగ్రామర్ అనమాట. So she is the one who's responsible for our coding these days. Okay, బట్ మనం థ్యాంక్స్ చెప్పొచ్చు ఏఐకి. మనం కోడ్ చేయాల్సిన పని లేదు ఎక్కువ. కానీ కానీ మనకి బేసిక్స్ వచ్చుండాలి. లైక్ హెచ్‌టిఎంఎల్ అంటే ఏంటి? సీఎస్ఎస్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? అవన్నీ వచ్చుండాలి. అవన్నీ వచ్చి ఉంటేనే రేపొద్దున్న కంపెనీలో వెళ్ళినప్పుడు వాళ్ళేమన్నా ప్రోగ్రామ్ ఇస్తే మీకు తెలిసుండాలి గదా! వాట్ ఈస్ ద క్లాస్? వాట్ ఈస్ ఐడీ? ఎట్లా ఇన్స్పెక్ట్ చేయాలి? ఇన్స్పెక్షన్ టూల్ ఎట్లా యూజ్ చేయాలి? ఇవన్నీ దే ప్లే వెరీ, వెరీ ఇంపార్టెంట్ రోల్. సో, ఆహ్, ఇది ఫన్ ఫ్యాక్ట్ అయిపోయింది లేడీ లవ్‌లెస్ గురించి. సో, లెట్స్ సీ అబౌట్ హెచ్‌టిఎంఎల్. ఓకే. హెచ్‌టిఎంఎల్ అని గూగుల్‌లో టైప్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చేది W3 స్కూల్స్. ఇది అందరికీ మనకు తెలిసిందే, W3 స్కూల్స్. కానీ W3 స్కూల్స్‌లో ఇంట్రొడక్షన్ మాత్రమే ఉంటది. ఇంట్రొడక్షన్ అండ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. సో, అవన్నీ మనం చదువుకోవచ్చు. సో, ఇంకా ఎక్కువ మీకు తెలియాలి హెచ్‌టిఎంఎల్ గురించి అంటే ఎండిఎన్ వెబ్ డాక్స్ ఉన్నాయి గదా! సో, దిస్ ఎండిఎన్ వెబ్ డాక్స్ ఆర్ డెవలప్డ్ ఫర్ డెవలపర్స్ అనమాట. సో, మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఇది క్లిక్ చేస్తే ఎండిఎన్ వెబ్ డాక్స్‌లో మనకి హెచ్‌టిఎంఎల్ గురించి అంతా వస్తదనమాట. లైక్ హెచ్‌టిఎంఎల్‌లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి? హెడ్ అనేది ఉంటది. టైటిల్, బాడీ, హెడర్, ఇవన్నీ ఫుటర్, ఇవన్నీ మనం యూజ్ చేస్తాము మన ప్రాజెక్ట్‌లో, వెబ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో. ఓకే. సో, బిగినర్స్ గైడ్ ట్యుటోరియల్స్ ఉంటాయి. యూ కెన్ ఆల్ గో త్రూ ఇట్. దేర్ ఇస్ నో మచ్ క్రియేషన్ ఇన్ ఇట్. ఓకే. సో, ఇవన్నీ జస్ట్ నేర్చుకోవడానికి. హెచ్‌టిఎంఎల్ అంటే ఎలా వాడతాము? హెచ్‌టిఎంఎల్‌లో కమెంట్స్ ఎట్లా రాస్తాము? ఆ! ఈ వాలిడేషన్ ఏపీఐ తర్వాత చూద్దాము. బికాజ్ దిస్ ఇస్ వెరీ బిగ్ టాపిక్. విల్ కమ్ టు ఇట్ లేటర్. ఓకే. సో, ఇవన్నీ మీరు చూసుకున్నారు అంటే మీకు ఒక ఐడియా వస్తది హెచ్‌టిఎంఎల్ అంటే ఏంటి అని. సో, మనం బేసిక్ గాబట్టి మనం బేసిక్‌లోనే వెళ్దాము. డబ్ల్యూహెచ్‌టిఎంఎల్ ట్యుటోరియల్ ఓపెన్ చేశారంటే హోమ్, ఇంట్రడక్షన్, ఎడిటర్స్, బేసిక్స్ అన్నీ ఉంటాయి. సో, హెచ్‌టిఎంఎల్ ఇంట్రడక్షన్. వీళ్ళిక్కడ ఒకటి చేసింది మంచి థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఇస్తారు. లైక్ దిస్ ఈస్ కాల్డ్ ద బాయిలర్ పిట్ అంటిల్ మొత్తం హెచ్‌టిఎంఎల్ ట్యాగ్ వరకు. ఈ సెమికోలన్, ఇది ఎక్స్‌క్లమేషన్ మార్క్, డాక్ టైప్ హెచ్‌టిఎంఎల్ నుంచి
ఈ స్లాష్ హెచ్ఎంఎల్ వరకు. దిస్ ఈస్ కాల్డ్ బాయిలర్ ప్లేట్ అనమాట. ఓకే, బాయిలర్ ప్లేట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు ఫస్ట్ ఒక ప్లేట్ వేసి లేదా గిన్నె వేసి బాయిల్ చేస్తాం కదా, కొంచెం వేడెక్కిస్తామే. అట్లా వేడెక్కించడానికి మనం యూజ్ చేస్తున్న సింటాక్స్. వేడెక్కించడానికి ఇవన్నీ కంపల్సరీ ఉండాలన్నమాట. అదే మనం విఎస్ కోడ్కి వస్తే, విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్. దాంట్లో బాయిలర్ ప్లేట్ ఆల్రెడీ ఉంటుంది. సో వి జస్ట్ హ్యావ్ టు టైప్ ఇట్. నేను చూపిస్తాను. సో హెచ్టిఎంఎల్ బేసిక్ ఎడిటర్స్ ఎట్లా యూజ్ చేయాలి? వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ నోట్ ప్యాడ్, కానీ నోట్ ప్యాడ్ కన్నా ఐ వుడ్ సజెస్ట్ టు యూజ్ విజువల్ స్టూడియో కోడ్. ఓకే, సో ఇది ఇట్లా రాసుకుంటే మనకి ఇట్లా ప్రింట్ అవుతుంది అనమాట. నోట్ ప్యాడ్లో ఇట్లా రాసినప్పుడు అవుట్పుట్ మనకి వస్తుంది అనమాట. హెచ్టిఎంఎల్ పేజ్ ఇట్లా వస్తుంది. మై ఫస్ట్ హెడ్డింగ్, మై ఫస్ట్ పారాగ్రాఫ్, అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిస్తున్నాయి. వి జస్ట్ నీడ్ టు లెర్న్ ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా డీబగ్ చేయాలి. దట్ ఈజ్ వాట్ ప్రోగ్రామింగ్ ఈజ్ అబౌట్. ఓకే, సో నౌ లెట్స్ గో టు విఎస్ కోడ్. విఎస్ కోడ్ ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉంది. సో ఇఫ్ యూ జస్ట్ టైప్ విఎస్ స్పేస్ కోడ్ మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, సో డైరెక్ట్లీ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా ఇన్స్టాల్ విఎస్ కోడ్ అని విండోస్ అని నొక్కితే మీకు డైరెక్ట్ డౌన్లోడ్ ఇక్కడ ఉంటుంది. ఈ డౌన్లోడ్ నొక్కినప్పుడు మీకు ఒక యూజర్ అగ్రిమెంట్ వస్తుంది అనమాట. అంటే పలానా పలానా వాళ్ళ రూల్స్ ఏవో ఉంటాయి. జస్ట్ స్క్రోల్ డౌన్, చెక్ బాక్సులు చెక్ చేయండి. అన్ని చెక్ బాక్సులు చెక్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీకు ఒక స్క్రీన్ వస్తుంది ఇట్లా, సెలెక్ట్ అడిషనల్ టాస్క్ అని. దీంట్లో క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్, యాడ్ ఓపెన్ విత్ కోడ్, యాడ్ ఓపెన్ విత్ కోడ్, రిజిస్టర్ కోడ్, యాడ్ టు పాత్, ఇవన్నీ టిక్ చేయాల్సిందే. ఇవన్నీ టిక్ చేసి నెక్స్ట్ 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 అని ఇన్స్టాల్ చేసేసేయండి విఎస్ కోడ్. అప్పుడు విఎస్ కోడ్ మీ మెషిన్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో న్యూ ఫోల్డర్, లెట్స్ సే లెసన్ 1. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన లెసన్ 1 అని. దీన్ని డబల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏం లేదు. ఓకే, ఈ ఫోల్డర్లో ఏం లేదు. సో ఈ లెసన్ 1 అని ఇది నా పాత్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫోల్డర్ పాత్. ఇది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ స్పేస్ నొక్కి సిఎండి అని టైప్ చేస్తాను. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ పాత్ చూసారా? లెసన్ 1 అన్నాను కదా, ఇది లెసన్ 1 వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్, కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ అన్నా కానీ మన విఎస్ కోడ్ ఓపెన్ అయిపోతుంది. నేను ఎందుకు ఇలానే ఓపెన్ చేయాలి? విఎస్ కోడ్ని కూడా ఓపెన్ చేయొచ్చు కదా అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇది లేదనుకోండి, అంటే పోను పోను మీకు చాలా ఫోల్డర్లు అయిపోతాయి, చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. లేదు అంటే డైరెక్ట్ విఎస్ కోడ్ ఓపెన్ చేసేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఫైల్, ఓపెన్ ఫోల్డర్, ఎక్కడ పెట్టుకున్నాం మనము? డెస్క్టాప్ మీద లెసన్ 1 సెలెక్ట్ ఫోల్డర్, ఇట్లా ఓపెన్ చేసినా ఇదే ఓపెన్ అవుతుంది. ఓకే, ఐ సజెస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి ఇది క్లిక్ చేస్తే ఈ పాత్ వస్తుంది. పాత్ని బ్యాక్ స్పేస్ అని సిఎండి అని టైప్ చేసి ఇలా కమాండ్ విండో వచ్చినప్పుడు కోడ్ స్పేస్ డాట్, కోడ్ స్పేస్ డాట్ ఎందుకు ఇస్తున్నాము అంటే దట్ ఈస్ ద షార్ట్ కట్ ఆర్ సింటాక్స్ టు ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్ ఫ్రమ్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో ఎంటర్.
సో విజువల్ స్టూడియో కూడా ఓపెన్ అయింది. ఇది ఓపెన్ కాగానే ఇక్కడ ఇంటర్ఫేస్ అంతా ఇట్లా ఉంటుంది. భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైట్ వచ్చేసి చాట్ సెషన్స్ ఉన్నాయి కదా, ఇది కొత్తది. ఇది ఏంటంటే వీ కెన్ యూజ్ ఏఐ టు డీబగ్ అవర్ కోడ్ అనమాట. దట్ విల్ లెర్న్ లేటర్ స్లోలీ. సో ఫస్ట్ ఇది క్లోజ్ చేసేది. సో ఇలా ఉంటుంది. ఓకే. విజువల్ స్టూడియో కోడ్లో చెప్పలేనన్ని ఆప్షన్లు ఉంటాయండి. మీరు అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేయాలి. ఏమన్నా డౌట్ వస్తే గూగుల్లో టైప్ చేయండి. ఓకే. సో ఇక్కడ వెల్కమ్ వచ్చి విల్ క్లోజ్ దిస్ ఫ్రెష్ షీట్. ఓకే. సో ఇక్కడ లెఫ్ట్లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నదా, ఇది లోగో, ఫైల్, ఎడిట్. ఎడిట్లో ఇవన్నీ ఉంటాయి. సెలెక్షన్, వ్యూ. వ్యూలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెర్మినల్. ఈ టెర్మినల్ అనేది ఏంటంటే ఈ పర్టిక్యులర్ పాతే తీసుకుంటుంది. మళ్ళీ మనం సిఎండి కమాండ్ ప్రాంప్ట్లో ఎట్లా ఈ పాత్ తీసుకుందో అదే పాత్ తీసుకొని ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ చేస్తామో అవే ఇక్కడ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దిస్ టెర్మినల్ అనేది డిఫాల్ట్గా ఇస్తారనమాట విఎస్ కోడ్లో. ఊరికే ఎంఎస్ డాస్ ఓపెన్ చేసుకోకుండా ఇక్కడ నుండే అన్నీ చేసుకోవచ్చు అని. ఆ డాస్ ఉండే కమాండ్స్ తర్వాత తర్వాత వస్తాయి. ఓకే. సో నా ఇక్కడ ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటారు. దిస్ ఇస్ సర్చ్, ఇది సోర్స్ కంట్రోల్, రన్ అండ్ డీబగ్, ఎక్స్టెన్షన్స్. ఇది పైథాన్ నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి వచ్చింది. ఇది కూడా థండర్క్లాండ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి వచ్చింది. ఇవి అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ లైవ్. ఇది లైవ్ షేర్ కూడా నాట్ ఇంపార్టెంట్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ గో లైవ్. సో మీరు ఇక్కడ ఏదైనా చేసినప్పుడు దాన్ని చూడాలి కదా బ్రౌజర్లో. దానికి ఎట్లా తెలుస్తుంది? ఇది విఎస్ కోడ్, అదేమో బ్రౌజరు. దానికి లింక్ ఎట్లా పెడతారు? ఈ గో లైవ్ చూసుకుంటుంది అన్నమాట. ఈ గో లైవ్ని ఏం చేయాలి? ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా, ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ గో అని టైప్ చేయండి. మీకు చాలా ఆప్షన్లు వస్తాయి. ఓకే. సో మళ్ళీ గో లైవ్ అని టైప్ చేస్తే సరే గో లైవ్ రావట్లేదు. లైవ్ ఎక్స్టెన్షన్ అన్నాం. లైవ్ అన్నప్పుడు లైవ్ సర్వర్ అని వస్తుందా? ఈ పర్పుల్ కలర్ చుక్కలు వైఫై లాగా. ఎస్పెషల్లీ యూ నీడ్ టు రిమెంబర్ రిత్విక్ డే పబ్లిషర్. ఓకే. సో ఈ ఎక్స్టెన్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు డిజేబుల్ చేస్తే డిజేబుల్ అయిపోతుంది. మీకు ఎనేబుల్ అని వస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో లైవ్ సర్వర్ వచ్చేస్తుంది. అట్లనే మీ కోడ్ రాసినప్పుడు దానంతట దాన్నే లైన్లన్నీ సెట్ చేసుకోవడానికి ప్రిటియర్ అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ప్రిటియర్. ఓకే. సో ప్రిటియర్ అనే కోడ్ ఫార్మాటర్ అని ఉంది కదా, ఇది నొక్కి ఇక్కడ చూసుకోండి prettier.io. ఓకే. ఇది ఇన్స్టాల్ చేశాను. ఎందుకు ఇన్స్టాల్ చేశాను? ఇవి కూడా ఉన్నాయి అంటే దీనికి రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదే ఇన్స్టాల్ చేసుకున్నాను. కోడ్ ఫార్మాటర్ యూజింగ్ ప్రిటియర్, దీన్ని ఎనేబుల్ చేయాలి. ఓకే. ఈ రెండు మాత్రమే మాకు ఇప్పుడు ప్రస్తుతం కావాలి. మిగతా ఎక్స్టెన్షన్స్ మీకు కావాలి అంటే మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. రీసెర్చ్ అబౌట్ ద ఎక్స్టెన్షన్, డౌన్లోడ్ ఇట్. ఓకే. అలానే అన్ని ఎక్స్టెన్షన్లు డౌన్లోడ్ చేయకండి. ఏవైతే అవసరమో అవి మాత్రమే చూసుకోండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోరర్కి వెళ్తాను. ఇది క్లోజ్ చేస్తాను. ఇది ఇక్కడ మన విండో లాగా వస్తుంది అన్నమాట. ఓకే. ఇది ఫైల్, న్యూ ఫైల్. ఇది ఫోల్డరు. ఇక్కడ నుండి కూడా చేయొచ్చు న్యూ ఫైల్, కానీ ఐ సజెస్ట్ యూ డూ ఇట్ ఫ్రమ్ హియర్. సో ఫస్ట్ ఫైల్. ఎప్పుడైనా ఒక ఫస్ట్ ఎక్కడైనా లాంచ్ చేసేటప్పుడు మన ఫైల్ index.html
హెచ్టిఎంఎల్ అనే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఐకాన్ రాకపోవచ్చు, నేను ఏదో ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఈ ఐకాన్ వస్తుంది. బట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది మెయిన్ పేజ్ అనమాట, వేర్ ద సర్వర్ హిట్స్. ఈ గో లైవ్ అనగానే అది పోయి మీ పేజ్ని డిస్ప్లే చేస్తుంది కదా బ్రౌజర్లో, ఇట్ విల్ బి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఓన్లీ. ఓకే, సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని ఎంటర్ నొక్కుతాను. సో ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఓ వచ్చేసి కదా అని చెప్పేసి ఓ దగ్గర డబల్ క్లిక్ ఇంకేదన్నా రాయడానికి పోయారు అనుకోండి, అది వర్క్ చేయదు. ఫస్ట్ ఏం కావాలి మనకి హెచ్టిఎంఎల్, మనం ఏం నేర్చుకున్నాము? బాయిలర్ ప్లేట్. బాయిల్ చేయాలి మనం ఫస్ట్. ఎట్లా బాయిల్ చేస్తాము? షిఫ్ట్ 1. షిఫ్ట్ 1 అనగానే ఎమెట్ అబ్రివేషన్ అని వచ్చింది. ఎమెట్ అబ్రివేషన్ ఆల్రెడీ ఉంటుంది వేస్ కోడ్లో, లేకపోతే కానీ ప్లగిన్ ద్వారా కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దాన్ని ఎనేబుల్ చేయొచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి. అది మీకు తర్వాత చూపిస్తాను ఎలాగో. సో ఈ షిఫ్ట్ డాట్ ఎక్స్క్లమేషన్ మార్క్ నొక్కినప్పుడు ఇలా బాయిలర్ ప్లేట్ వస్తుంది అన్నమాట. ఇది ఎక్స్క్లమేషన్ మార్క్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ఇస్ క్వైట్ రీడబుల్. ఏంటిది డాక్యుమెంట్? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. హెచ్టిఎంఎల్ లాంగ్ ఈఎన్. ఈఎన్ అంటే ఏంటి? ఇంగ్లీష్. ఇది హెడర్ పార్ట్. హెడ్ క్లోజింగ్ ట్యాగ్కి స్లాష్ ఇవ్వాలి. ఈ హెడ్ అనే పార్ట్లో చూసారా, మెటా వచ్చింది, క్యార్ సెట్ ఉంది, UTF-8 ఉంది. అదేంటంటే ఇట్ ఈస్ టెల్లింగ్ ద బ్రౌజర్ టేక్ దిస్ మచ్ వ్యూ పోర్ట్, దిస్ మచ్ విడ్త్, దిస్ మచ్ స్కేల్ అని చెప్పి. సో అది పెద్ద విషయమే కాదు అసలు, అది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. కానీ మీరు సిఎస్ఎస్ రాసేటప్పుడు ఎప్పుడు హెడర్లోనే రాయాలి. అంటే సపోజ్ మీరు స్టైల్ రాస్తున్నారు అనుకోండి, సిఎస్ఎస్ STYLE ఇట్లా ఒకగానే క్లోజింగ్ అదే రాసుకుంటుంది. ఇక్కడే రాయాలి, హెడర్లోనే రాయాలి. ఓకే, బాడీ అనేది మన బాడీ H1 ట్యాగ్స్, P1 ట్యాగ్స్ అవన్నీ వస్తాయి. హాయ్, ఒక P ట్యాగ్ రాద్దాము. P అంటే పారాగ్రాఫ్, H1 అంటే హెడ్డింగ్. హెడ్డింగ్ 6 ఉంటాయి, 1 2 3 4 5 6. పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్. ఇది ఎందుకు H1P ఎందుకు అంటామంటే, H1 అంటే పెద్దగా ఉంటుంది, హెడ్డింగ్ అనేవి పెద్దగా ఉంటాయి, పారాగ్రాఫ్ అనేది చిన్నగా ఉంటాయి. సో లారమ్ ఇప్సమ్. ఈ లారమ్ ఇప్సమ్ అని ఎందుకు రాస్తాం మనము? మనకి పారాగ్రాఫ్లో ఒకవేళ ఏం పెట్టాలో తెలియదు అనుకోండి, అప్పుడు లారమ్ ఇప్సమ్ అనేది రాస్తాం అన్నమాట. అర్థమైందా మీకు? ఓకే, ఇక్కడ వరకు ఎనీ డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.